Hello everyone, AKSIS మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్ కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈ రోజు సంబంధించి క్వశ్చన్ సంబంధించి చూసుకుంటే చరిత్రకి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే తీసుకున్నాం. క్వశ్చన్ ఫర్ 26th July 2024. Analyze the role of women in the Indian freedom struggle. Discuss their contributions and the impact on the overall movement. భారత స్వాతంత్ర పోరాటంలో మహిళల పాత్రను విశ్లేషించండి. మొత్తం ఉద్యమంలో వారి సహకారం మరియు ప్రభావం గురించి చర్చించండి అని ఇచ్చారు. సో ఇది క్వశ్చన్ చూడగానే చాలా మంది ఈ పాత్రకు సంబంధించి చాలా మంది రాసేటప్పుడు చాలా విధానాల్లో రాయొచ్చు. ఇది ఒక పర్సనాలిటీస్ ని మెన్షన్ చేస్తూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో రాయొచ్చు, లేదా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మెన్షన్ చేస్తూ పర్సనాలిటీస్ ని ఎగ్జాంపుల్స్ గా లింక్ చేయొచ్చు, డిఫరెంట్ వేస్ లో రాయొచ్చు. ఓకే, సో అయితే ఈ క్వశ్చన్ రిలేటెడ్ గా నేనైతే ఒక అప్రోచ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఆ పర్టికులర్ అప్రోచ్ అయితే చూద్దాం. అయితే దానికన్నా ముందు మనకి 3 స్టెప్స్ అనేవి మనం ఆన్సర్ రాసే ముందు ఫాలో అవ్వాల్సిన 3 స్టెప్స్ అనేది చూసుకుంటే, క్వశ్చన్ రీడింగ్ అనేది మనం 1 minute కేటాయిస్తున్నాం డైలీ. సో అయితే 1 minute లో మనం ఈ టాపిక్ ఏంటి అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, రోల్ ఆఫ్ విమెన్ ఇన్ ద ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది ఇక్కడ టాపిక్. సో అదే విధంగా ఎన్ని పార్ట్స్ లో ఇచ్చారు అనేది చూసుకుంటే 2 parts లో ఇచ్చారు. ఒకటి పాత్ర గురించి అడిగారు, అనలైజ్ అన్నారు, విశ్లేషించండి. నెక్స్ట్ చర్చించండి అని వాళ్ళ యొక్క సహకారాలు అదే విధంగా ప్రభావానికి సంబంధించి అడిగారు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అనలైజ్ అనేది ఇంపార్టెంట్. విశ్లేషించండి అంటే ఏంటి, ఇక్కడ పర్టికులర్ గా కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ తో ఫ్యాక్ట్స్ తో మనం ఇంక్లూడ్ చేయాలి మన పర్టికులర్ టాపిక్స్ ఏవైతే మనం ఆస్పెక్ట్స్ రాస్తున్న అంశాలు. నెక్స్ట్ డిస్కస్ అనే క్వశ్చన్ ట్యాగ్ కి మనం ఎప్పుడు పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రాస్తుంటాం. రైట్, ఇక్కడ పాజిటివ్స్ రాస్తాం, నెగిటివ్స్ రాస్తాం, బట్ ఎక్కువగా తీసుకోవాల్సిన చర్యలు అనేవి హిస్టరీకి సంబంధించి ఉండవు కాబట్టి అది మనం ఇక్కడ తీసేయచ్చు. ఓన్లీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు. అంటే వీళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ అదే విధంగా ఇంపాక్ట్ కి సంబంధించి ఉన్న పాజిటివ్స్ ఎటు రాస్తాం, బట్ నెగిటివ్స్ అనేది అంటే నెగిటివ్స్ అంటే ఇక్కడ పర్టికులర్ గా నెగిటివ్ ఫినామినన్ కాదు. అంటే కంక్లూజన్ లో మనం ఎస్పెషల్లీగా ముగింపుకు వచ్చేసరికి నెక్స్ట్ డెవలప్మెంట్స్ అనేవి ఎక్కువగా రాస్తాం. అంటే తర్వాతి అభివృద్ధి, అంటే ఆ పర్టికులర్ కాలంలో వాళ్ళు చేసిన సర్వీస్ లేదా వాళ్ళు చేసిన క్రమంలో ఒక డైనెస్టీ సంబంధించి కానీ ఒక పర్టికులర్ రాజుకు సంబంధించి కానీ రాసేటప్పుడు నెక్స్ట్ వచ్చే తరాలకి ఎలా ఉపయోగపడింది అనే దాని మీద మనం ఒక కంక్లూజన్ అయితే రాయొచ్చు. లేదా ఇప్పటికీ మనకి కొన్ని ఉంటాయి, టెంపుల్ కానీ ఆర్కిటెక్చర్స్ కానీ అలాంటివి. సో ప్రెజెంట్ రిలవెన్స్ లో కూడా కొన్ని రాసే ఉంటాయి. సో ఇవి కాకుండా నెగిటివ్ పాయింట్ లో కూడా మనం కనెక్ట్ చేయొచ్చు. అదే మనం ఇక్కడ చేస్తాం. రైట్, సో నెక్స్ట్ మనకి ఈ స్టెప్స్ లో చూసుకుంటే మనకి ఫస్ట్ స్టెప్ లోనే కీవర్డ్స్ అనేవి ఇంపార్టెంట్. ఇక్కడ రోల్ అనేది, పాత్ర అనేది ఇక్కడ మేజర్ గా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ పార్ట్ లో మనకి కాంట్రిబ్యూషన్స్, సహకారాలు అనే ఒకటి కీవర్డ్ అయితే, నెక్స్ట్ ప్రభావం అనేది ఒకటి కీవర్డ్. మొత్తం 3 కీవర్డ్స్ వచ్చాయి, అవి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ చూసుకుంటే మనకి బ్రెయిన్ స్టార్మింగ్ అనే స్టెప్ లో మనం ఈ అంశానికి సంబంధించి ఏవైతే ఈ టాపిక్ సంబంధించి ఏవైతే అంశాలు ఉన్నాయో అవన్నీ మనం రీకాల్ చేసుకుంటాం. అంటే ఫస్ట్ మనం ఉన్న 1857 తిరుగుబాటు ఏదైతే ఉందో దాని నుంచి మనం చూసుకుంటే మనకున్న క్విట్ ఇండియా మూవ్మెంట్ కానీ, లేదా సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, రైట్, ఇవన్నీ మనం సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, అదేవిధంగా క్విట్ ఇండియా ఉద్యమం, ఇలాంటివన్నీ మనం ఇంక్లూడ్ చేసుకున్నామా లేదా. అదేవిధంగా డిఫరెంట్ ఫ్యాక్ట్స్ అంటే సరోజినీ నాయుడు, హనీ బెసెంట్, ఇలాంటి నేమ్స్ కూడా మనం కీలకమైన నేమ్స్. అదే విధంగా కొన్ని లిటరేచర్ అనేది జర్నలిజం పాత్రికేయ సంబంధించి కూడా మనం ఇంక్లూడ్ చేసుకున్నామా లేదా, ఇవన్నీ మనం రీకాల్ చేసుకునే అవకాశం. అదే విధంగా టైం అనేది ముందే పెట్టుకుంటే మనకి ఆన్సర్ రాసేటప్పుడు ఈజీ అవుతుంది. అదే మనం ఆన్సర్ లో థర్డ్ స్టెప్ లో ఆన్సర్ ని ప్రెజెంట్ చేసేటప్పుడు ఇక్కడ సింపుల్ గా 6 minutes లో మనం కంప్లీట్ చేసేయచ్చు. అంటే టోటల్ గా మనం 8 minutes లో ఈ ఆన్సర్ అనేది కంప్లీట్ చేయొచ్చు, ఒక షార్ట్ ఆన్సర్. సో అది మన సింపుల్ అండ్ స్మార్ట్ టెక్నిక్ హియర్. అయితే ఇప్పుడు పరిచయం వచ్చేసరికి భారత స్వాతంత్ర పోరాటాన్ని పరిచయం చేసి ముఖ్య పాత్రను స్పష్టం చేయడం అనేది ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు. సింపుల్ గా ఎప్పుడు మీరు హిస్టరీకి సంబంధించి పరిచయం రాసినా ఇక్కడ టైం లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కాల పరిమితికి సంబంధించి మనం కాలానికి సంబంధించి మెన్షన్ చేస్తే చాలా బాగుంటుంది. అంటే ఏ పర్టికులర్ కింగ్డమ్ గురించి అడిగినా, ఒక కింగ్ గురించి అడిగినా, కొన్ని భక్తి మూవ్మెంట్, సూఫీ మూవ్మెంట్, దేని గురించి అడిగినా కంపల్సరీ ఆ టైం పీరియడ్ అనేది మెన్షన్ చేయండి. అది మనకి ఇంట్రడక్షన్ లో ఫెచ్ అవుతుంది ఫ్యాక్చువల్ గా. రైట్, అయితే ఇక్కడ భారతదేశ స్వాతంత్ర పోరాటానికి సంబంధించి ఈ మహిళ పాత్ర, ముఖ్య పాత్రకు సంబంధించి జస్ట్ మనం ఒక సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ అయితే రాస్తాం. అంటే సమాజంలో వివిధ వర్గాలు ఎలా చురుగ్గా పాల్గొన్నాయి, అందులో మహిళలు కీలకంగా ఈ
పాత్ర అయితే పోషించారని 19వ శతాబ్దం నుంచి 1947 వరకు మనం చూసుకుంటే అది ఈ వివిధ నేపథ్యాల్లో ఈ వచ్చిన మహిళలు ఎగ్జాంపుల్స్ గా మనం ఇక్కడ ఒకటి రెండు ఇక్కడ చెప్పి మనం స్టార్ట్ చేయొచ్చు. అయితే ఇందులో ఉన్న కీలక మైలురాళ్లను అదే విధంగా కొన్ని మహిళల ప్రమేయం యొక్క అవసరాన్ని కూడా స్పష్టం చేసి కూడా ఇక్కడ చేయకపోవచ్చు. అంటే ఎక్కువగా మాస్ మూమెంట్ అనేది జరగడానికి అందరికీ అవగాహన కల్పించడానికి కూడా ఇది అవసరమైంది కదా. సో ఇక్కడ మనం కీలకంగా వీళ్ళ అవసరం ఏంటి అనేది కూడా లింక్ చేయొచ్చు. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంట్రడక్షన్ అనేది మనం ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు. అంటే 2 టైప్స్, రైట్. నెక్స్ట్ మనం బాడీ పార్ట్ లోకి వచ్చేసరికి నిర్మాణానికి సంబంధించి మనం చూసుకుంటే ఫస్ట్ పార్ట్ లో అడిగిన దానికి మనం ఇక్కడ అడ్రస్ చేస్తాం. ఫస్ట్ పార్ట్ లో ఏం అడిగారు, భారత స్వాతంత్ర పోరాటంలో మహిళల పాత్ర. సో ప్రారంభ కాలంలో నేను ఇక్కడ తీసుకుంది కాలానికి అనుగుణంగా తీసుకుంటున్నాం. ప్రారంభ కాలంలో వారి భాగస్వామ్యం ఎలా ఉంది అనేది మనం ఇక్కడ చెప్పొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1857 తిరుగుబాటుకు సంబంధించి చూసుకుంటే రాణి లక్ష్మీబాయిని ఇక్కడ మనం సింపుల్ గా ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవచ్చు. ఆమె యొక్క ధైర్యం, పరాక్రమం, సంకల్పానికి ప్రతీకగా ఎలా నిలిచారు అనేది ఇక్కడ మనం స్టార్ట్ చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ సహకార నిరాకరణ ఉద్యమానికి సంబంధించి 1920-22 నేపథ్యంలో జరిగిన ఈ ఉద్యమంలో ముఖ్యంగా మహిళలు విదేశీ వస్త్రాలను బహిష్కరించారు, మద్యం దుకాణాలను మూసివేశారు, ఖాదీని అయితే ఎక్కువగా ప్రోత్సహించారు. అదే మనం ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాం ఇలాంటివి. నెక్స్ట్ శాసనోల్లంఘన ఉద్యమం తీసుకుంటే 1930-34 సంబంధించి చూసుకుంటే ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ వైజ్ సరోజినీ నాయుడు ని మనం ఎగ్జాంపుల్ గా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎక్కువగా ధరాసనకి ఈ ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించారు. సో అక్కడ వరకు మనం చూసుకుంటే నెక్స్ట్ క్విట్ ఇండియా ఉద్యమం 1942లో మహిళలు ఎక్కువగా నాయకత్వ పాత్రలను చేపట్టి నిరసనలు నిర్వహించారు. అదేవిధంగా క్రూరమైన అణచివేతలను ఎదుర్కొన్నారు కూడా. సో ఈ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఒక మనం టైం లైన్ పరంగా ఫస్ట్ నుంచి మనం 1947 వరకు కొంత మహిళల పాత్రని మనం ఇక్కడ లింక్ చేయొచ్చు, రైట్. నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ స్టెప్ లో నెక్స్ట్ పార్ట్ లో డిస్కస్ అనే దాన్ని అడ్రస్ చేసే ముందు ఇక్కడ కాంట్రిబ్యూషన్స్ అనేవి మనం ఫస్ట్ అడ్రస్ చేస్తాం, రైట్. కాంట్రిబ్యూషన్స్, మహిళల సహకారం, రాజకీయ సహకారాలు కావచ్చు. నేను ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్స్ తీసుకున్నాం. ఆల్రెడీ మనం ఒక క్వశ్చన్ హిస్టరీకి సంబంధించి డిస్కస్ చేసేటప్పుడు చాలా చెప్పుకున్నాం. ఫస్ట్ జోగ్రఫికల్ ఫ్యాక్టర్ అని, తర్వాత హిస్టారికల్ ఫ్యాక్టర్ అని, తర్వాత సాంస్కృతికంగా మనం ఏమున్నాయి, చారిత్రపరం, భౌగోళికం, అదేవిధంగా సాంస్కృతిక, అదేవిధంగా రాజకీయ, ఆర్థిక, దాంతోపాటు సామాజిక, ఇలా మనం 6 సెగ్మెంట్స్ లో ఏదైనా రాయొచ్చు, రైట్. సో అదే పర్టికులర్ రోల్లో ఇక్కడ మనం ఫార్ములాలో ఇక్కడ నేను ఇంక్లూడ్ చేసుకున్నాను. రాజకీయ సహకారాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ మనకున్న సరోజినీ నాయుడు కావచ్చు, కమలా నెహ్రూ కావచ్చు, అరుణ ఆసఫ్ అలీ కావచ్చు, వీళ్ళందరూ సమూహాలు సమీకరించి నిరసనల నాయకత్వం వహించి జైలుకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా సామాజిక సాంస్కృతిక ప్రభావానికి సంబంధించి చూసుకుంటే అంటే వీళ్ళు ఎస్పెషల్లీ ఇప్పుడు చెప్పిన ముగ్గురు భారత జాతీయ కాంగ్రెస్ సభ్యులుగా పనిచేసి ముఖ్య నిర్ణయాలను కూడా ప్రభావితం చేశారు, రైట్. సామాజిక సాంస్కృతిక ప్రభావానికి సంబంధించి మనం మాట్లాడుకున్న కస్తూర్బా గాంధీ, అదేవిధంగా కమలాదేవి చట్టోపాధ్యాయ మరియు యానీ బెసెంట్ సామాజిక సంస్కరణలపై పనిచేశారు. ఎలాంటివి, వీటిలో ఎక్కువగా మహిళల ప్రోత్సాహం కలిగి ఉన్నాయి. విద్య మరియు అన్యాయాల నిర్మూలన సంబంధించి కూడా ఇక్కడ వాళ్ళు పనిచేశారు. ఆర్థిక సహకారాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎక్కువగా విదేశీ వస్త్రాలను బహిష్కరించి భారతీయ ఉత్పత్తులను ప్రోత్సహించి మన స్వదేశీ ఉద్యమానికి వీళ్ళు మద్దతు పలికించారు, రైట్. స్వదేశీ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అది మేజర్ గా ఇక్కడ అంటే ఇక్కడ చిన్న పరిశ్రమలను మరియు హస్తకళను ప్రోత్సహించారు అనేది చెప్పొచ్చు, రైట్. ఆ సాహిత్యం మరియు జర్నలిజం, పాత్రికేయం అంటారు, ద్వారా సహకారం కూడా అందించారు. అంటే సరోజినీ నాయుడు కావచ్చు, బేగం రోకియా సఖావత్ హుస్సేన్ కావచ్చు, రైట్. వారి సాహిత్య ప్రతిభను ప్రజలను ప్రేరేపించి వాళ్ళని భాగస్వాములుగా చేసేలా చేశారు, వాళ్ళకి అవగాహన కల్పించేలా. ఇందులో మనం ముఖ్యంగా చూసుకుంటే సుభద్ర కుమారి చౌహాన్ చేసిన ఒక వర్క్ మనం ఇక్కడ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. భారతి అనే రచనలు, మహిళలు సంపాదకత్వం వహించిన ప్రచురణలు జాతీయ వాద భావనలను వ్యాప్తి చేయడంలో ప్రముఖ పాత్ర అయితే పోషించాయి అనేది చెప్పొచ్చు. అంటే భారతి అనే రచన ద్వారా ఇక్కడ చెప్పొచ్చు మనం క్లియర్ కట్ గా సుభద్ర కుమారి చౌహాన్, రైట్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ సెకండ్ పార్ట్ అయింది. థర్డ్ పార్ట్ లో చూసుకుంటే మనకి ఇంపాక్ట్, ప్రభావం అడిగారు. సహకారాల తర్వాత మొత్తం ఉద్యమంపై ప్రభావం అన్నారు, రైట్. అంటే నాట్ ఓన్లీ
ఆస్పెక్ట్స్ మనం మొత్తం ఉద్యమంపై ప్రభావం అనేది సపరేట్ గా రాసాం అనమాట. రైట్, ఇక్కడ సమూహీకరణ అనేది సమీకరణ లేదా సమూహీకరణ మొబిలైజేషన్ అంటారు. సామూహిక భాగస్వామ్యంగా మనం ఇక్కడ తీసుకుంటే మహిళలు పాల్గొనడం వల్ల సమాజంలో విస్తృత వర్గాలు ఇంక్లూడ్ అవ్వడం జరిగింది. పోరాటాన్ని నిజమైన ప్రజా ఉద్యమంగా మార్చారు కూడా. రైట్, నెక్స్ట్ మరింత సమ్మిళిత ఉద్యమాన్ని కూడా సృష్టించారు. సంప్రదాయ లింగ పాత్రలు ఏవైతే ఉన్నాయో అంటే భేదాలు, అంటే మనకున్న మేల్ డామినెన్స్ అంటారు. రైట్, ఇక్కడ అవి మనం ఇక్కడ తీసుకుంటే లింగ భేదాలకు సంబంధించి సవాల్ చేస్తూ సమానత్వం మరియు నైతిక శక్తిని ఎక్కువ తీసుకొచ్చారు. నెక్స్ట్ మరింత భవిష్యత్ తరాలకు ప్రభావం కూడా కలిగించారు. మహిళా నాయకులు ప్రతిఘటన మరియు సాధికారతకి చిహ్నాలుగా మారారు. అదేవిధంగా స్వాతంత్రం అనంతరం సమానత్వం మరియు మహిళల హక్కులపై విధానాలను ఎక్కువగా వీళ్ళు ప్రభావితం చేశారు. రైట్, వీళ్ళు అనుసరించిన కొన్ని విధానాలు, స్లోగన్స్ ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. రైట్, ఫాలో అవుతూ ఉంటాం. నెక్స్ట్ ముగింపుకు వచ్చేసరికి ఇక్కడ ముఖ్యంగా మనం చాలా ఫ్యాక్టర్స్ లో రాయొచ్చు. అంటే ప్రెజెంట్ రెలవెన్స్ లో కొంతమంది రాస్తారు, ఇప్పటికీ మనం అవలంబిస్తున్న కొన్ని ఆస్పెక్ట్స్. అదేవిధంగా నెక్స్ట్ డెవలప్మెంట్స్ ఏం జరిగాయి, అదేవిధంగా మనం ఇందాక ఈ డిస్కస్ అనే కీవర్డ్ ని కనెక్ట్ చేస్తూ నెగిటివ్స్ కూడా రాయొచ్చు. నెగిటివ్స్ ఏం రాస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇందులో ఎక్కువగా ధనిక వర్గ పాత్రకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎలైట్ క్లాసెస్ అంటాం. ధనిక వర్గాలకు సంబంధించిన మహిళలు మాత్రమే ఎక్కువగా మనకు కనిపిస్తున్నారు ఇలాంటి ఉద్యమాలు అనేది కూడా ఒక ఇది ఉంది, దానికి అగెనిస్ట్ గా ఉంది. రైట్, అది మనం ఇక్కడ ముఖ్యంగా విమర్శ ఉంది కాబట్టి ఆ విమర్శలు లాంటివి ఇక్కడ నెగిటివ్ గా రాయొచ్చు. అదే ఫైనల్ గా వారి ప్రభావం స్వాతంత్రానికి మించి విస్తరించి భారతదేశ సామాజిక సాంస్కృతిక నిర్మాణాన్ని ప్రభావితం చేసింది అనేది కూడా ఇక్కడ మనం క్లియర్ కట్ గా చెప్పొచ్చు. అంటే వాళ్ళ పాత్ర అనివార్యమైంది మరియు విభిన్నమైంది కాబట్టి వారి యొక్క కృషి ఉద్యమ పునాది రూపంలో కీలక పాత్ర అయితే పోషించింది అనేది మనం ఇక్కడ చెప్పి కనెక్ట్ చేస్తాం. సో ఇది కంక్లూజన్ లో మనం క్లియర్ కట్ గా ఫ్యూచరిస్టిక్ అంటే భవిష్యత్తును ఉద్దేశించి మనం ఇక్కడ రాయలేం కాబట్టి సో ప్రెజెంట్ స్కెనారియోలో కానీ లేదా మనకున్న నెక్స్ట్ డెవలప్మెంట్స్ లో కానీ రాయాలి. రైట్, ఇది బెస్ట్ స్ట్రక్చర్ ఈ ఆన్సర్ కి. అయితే ఈ రోజు రాసిన ఆన్సర్స్ చూస్తే ఇక్కడ సౌరిక రాశారు. సో ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్రను అనుసరించి తెరకెక్కించిన హిందీ చిత్రానికి సంబంధించి లింక్ చేసుకున్నారు. జాతీయ ఉత్తమ నటి అవార్డు లభించిందని, దేశ ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో వీరోచిత పోరాట పటిమను ప్రదర్శించిన ఆమెను దేశ స్వాతంత్ర చరిత్రలో హీరోగా అభివర్ణించవచ్చు అనేది కూడా ఇక్కడ లింక్ చేశారు. ఓకే, గుడ్. సో ఇక్కడ ఈ ఇంట్రడక్షన్ రాసేటప్పుడు కొంత రూల్స్ సంబంధించి మనం 2 to 3 లైన్స్ లో రాయడానికి ట్రై చేయండి. ఇక్కడ లెంతీ ఇంట్రడక్షన్ లేకుండా చూసుకోవాలి. రైట్, ఫస్ట్ కావాలంటే ఇది మనం 2 సెపరేట్ పారాగ్రాఫ్ రాసిన ఓకే. రైట్, స్వాతంత్ర సమగ్రంలో స్త్రీల భాగస్వామ్యం అనేక శతాబ్దాల లాంటిది అనే ఒక కనెక్టివిటీ పాయింట్ కూడా ఇక్కడ రాశారు. స్వాతంత్ర సంగ్రామంలో తొలితరం మహిళా సమరయోధుల పాత్రకు సంబంధించి అంటే తొలితరం తీసుకున్నారు. ఇక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, బేగం హజరత్ మహల్ లాంటి వారి యొక్క వర్క్స్ కానీ వారి యొక్క విధానాలు కానీ తీసుకున్నారు. నెక్స్ట్ అవధ్ ప్రాంతంలో బ్రిటిష్ వారు హస్తగతం కాకుండా పోరాడిన వీర వనితిగా చెప్పారు. స్వాతంత్ర సంగ్రామంలో తదుపరి తరం 19వ శతాబ్దం నాటి మహిళా సమయోధుల పాత్రకు సంబంధించి మనం చూసుకుంటే కమలా చటోపాధ్యాయ కావచ్చు, మేడం కోమ కావచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఖాదీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, అదేవిధంగా మనకి 1907 జర్మనీలో ఫ్లాగ్ ఆఫ్ ఇండియా ఇండిపెండెన్స్ డిజైన్ చేసి ఆవిష్కరించారని వివిధ ఎగ్జాంపుల్స్ తో మనం ఉదాహరణలతో ఇక్కడ లింక్ చేసుకున్నారు. వెరీ గుడ్. స్వాతంత్ర సంగ్రామంలో మహిళల సహకారానికి సంబంధించి మనం రచనలు, ప్రసంగాల ద్వారా కూడా అరుణ అసఫ్ అలీ కావచ్చు, కొంతమంది దాంతో పాటు కస్తూర్బా గాంధీ కావచ్చు, ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు. గుడ్. కాంగ్రెస్ రేడియో అనేది మనం ఇక్కడ ఉషా మెహతాను కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు. మెడికల్ క్యాంప్ నిర్వహణ కెప్టెన్ లక్ష్మీ సెహగల్ ని అంటే డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మనకి ఉదాహరణలు అయితే ఇక్కడ ఫ్యాక్చువల్ గా మనం నేమ్స్ అదే విధంగా వాళ్ళ యొక్క వర్క్స్ అనేవి ఇక్కడ కనిపించాలి, అవే ఇక్కడ ఇంక్లూడ్ చేశారు. సో స్వాతంత్ర సంగ్రామంలో మహిళల ప్రభావం అనేది నెక్స్ట్ పార్ట్ మనం ఇక్కడ అర్థం చేసుకుంటే సరోజినీ నాయుడు గారు సంబంధించి, కమలా నెహ్రూ, అదే విధంగా అనీ బెసెంట్ కు సంబంధించి కూడా లింక్ చేసుకున్నారు. వెరీ గుడ్. సో ఇది మనకి ఓవరాల్ గా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండ్ రిలేటెడ్ వర్క్స్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు. దాంతో పాటు విజయలక్ష్మి పండిట్, దుర్గాబాయి దేశ్ముఖ్ వంటి మహిళల పాత్ర కూడా మనకి కీలకమైనది అనేది కూడా ఇక్కడ చెప్పారు. అదేవిధంగా కంక్లూజన్ పార్ట్ లో నారీ శక్తి అధినియం వంటి మహిళా రిజర్వేషన్లు, ప్రత్యేక మహిళా చట్టాలు లేని ప్రతికూల పరిస్థితుల్లో నిస్వార్థమైన దేశభక్తిని
పోరాట పటిమను ప్రదర్శించిన వీర వనితల గాథలను స్మరించుకోవడం, వారి ఆశయ సాధనకు కృషి చేయడం మరియు వారి వీర గాథలను తరువాత తరాలకు తెలియజేయడమే నేటి తరం ఆ మాతృమూర్తులకు ఇచ్చే నిజమైన నివాళి అనేది ఇక్కడ కొంత లెంతీ కంక్లూజన్ అయితే రాశారు. ఇది కూడా యాజ్ యూజువల్ గా మనం 2 to 3 లైన్స్ లో మనం చేస్తాం. అంటే ఇక్కడ ఉన్న అప్రోచ్ ను మనం గమనిస్తే ఈ ఆన్సర్ అయితే డిఫరెంట్ ఆన్సర్స్ లో మనకి వేరే ఆన్సర్స్ లో మనం సెలెక్ట్ చేయడం అయితే డిస్ప్లే చేయడం అయితే జరిగింది. అయితే ఈ ఒక్క 2 సర్దుబాట్లు చేసుకుంటే సరిపోతుంది. ఇంట్రొడక్షన్ అంటే పరిచయానికి ముగింపుకి 2-3 లైన్లో రాయడం మనకి ఉత్తమం. అంటే ఓవరాల్ గా చూసుకుంటే మనకి 150 to 200 వర్డ్స్ మనం యాక్యురేట్ గా క్యాలిక్యులేట్ చేయరు, బట్ అవి కౌంట్ చేయం మనం కూడా. బట్ ఓవరాల్ గా చూస్తే వాళ్ళకి తెలిసిపోతుంది లెంది అనా కాదా అనేది. కొన్ని ఆన్సర్స్ మనకి ఇక్కడ తెలిసిపోతుంది. అంటే సెకండ్ పార్ట్ లో మనకి ఫస్ట్ పార్ట్ మనం ఇంక్లూడెడ్ గా చూస్తే ఆల్మోస్ట్ 200 మోర్ దాన్ 200 ఉంటాయి. ఒకసారి కౌంట్ చేసి చూడండి, రైట్, ఈజీగా తెలిసిపోతుంది. సో అక్కడ ఇంట్రడక్షన్ అండ్ కంక్లూజన్ లో మనం కొంత సర్దుబాటు చేసుకుంటే సరిపోతుంది. అదే విధంగా పాయింట్స్ రాసేటప్పుడు 1-2 పాయింట్స్ రాస్తే సరిపోతుంది, 3-4 అవసరం లేదు, రైట్. అది కూడా ఇక్కడ ఇంపార్టెంటే. ఒకటే పాయింట్ మనకి ఈ గ్యాప్స్ లేకుండా మీరు యూజ్ చేసుకుంటే ఇంకా బెటర్ గా ఉంటుంది. సో అలా ఆ విధంగా రిమైనింగ్ అన్ని కంటెంట్ వైజ్ పర్ఫెక్ట్ గా ఇంక్లూడ్ చేసుకున్నారు. కొత్తగా రాస్తున్నారు కాబట్టి ఇంకా మనం సబ్జెక్ట్ వైజ్ డిఫరెంట్ గా మనం ఆలోచించాలి, రాయాలి. సో ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వైజ్ పర్ఫెక్ట్ గా 4-sided బార్డర్స్ తో కంప్లీట్ చేశారు క్వశ్చన్. సో కొన్ని మినహాయించి టోటల్ మనం చూసుకుంటే ఇక్కడ బెటర్ ఆన్సర్ గా రాశారు. ఇక్కడ 5/10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్. ఓవరాల్ గా ఎగ్జాంపుల్స్ అనేవి అన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ మొత్తం కంప్లీట్ చేశారు. వెరీ గుడ్. అలా రాస్తూ ఉండండి. కంపల్సరీ మనం అనుకున్న లక్ష్యాన్ని ఏ క్వశ్చన్ ఇచ్చినా ఎగ్జామ్ లో అటెంప్ట్ చేసే మనం స్థాయిని మనం దాటాలి. అదే మెయిన్ లక్ష్యం మనకి. సో అయితే టుమారోస్ క్వశ్చన్ డే 28 కి సంబంధించి క్వశ్చన్ ఫర్ 27th July 2024 చూసుకుంటే డిస్కస్ ద ఇంపాక్ట్ ఆఫ్ అర్బన్ హీట్ ఐలాండ్స్ ఆన్ పబ్లిక్ హెల్త్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియన్ సిటీస్. సజెస్ట్ మెజర్స్ టు మిటిగేట్ దీస్ ఎఫెక్ట్స్. భారతీయ నగరాల్లో ప్రజారోగ్యం మరియు మౌలిక సదుపాయాలపై పట్టణ వేడి ద్వీపాల ప్రభావం గురించి చర్చించండి. ఈ ప్రభావాలను తగ్గించే చర్యలను సూచించండి అని ఇచ్చారు. సో రీసెంట్ గా మనం ఎక్కువ చూస్తే ఈ అర్బన్ హీట్ ఐలాండ్స్ మీద చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చాయి. కంపల్సరీ ఇది జోగ్రఫీ పార్ట్ లో కంపల్సరీ డ్యామ్ ష్యూర్ క్వశ్చన్, అలాంటివే మనం అన్ని తీసుకుంటున్నాం. సో ఈ క్వశ్చన్స్ అన్ని సపరేట్ గా మీరు ఈ అప్రోచెస్ అన్ని రాసుకుని ఉంచుకోండి. కంపల్సరీ క్వశ్చన్స్ అడుగుతారు దీని మీద. అయితే ఇది భూగోళ శాస్త్రానికి సంబంధించి తీసుకున్నాం. ఈ ఆన్సర్ జాగ్రత్తగా చూసి రాసి కంపల్సరీ అప్లోడ్ చేయండి. AKS యాప్ లో అప్లోడ్ చేయండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.